అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ వంశీ అనే వ్యక్తి సంఘం అతన్ని బహిష్కరించింది. మీకు ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వెలివేశారు. అది నీకు తెలియదుగా? ఒక పని చేయ జగన్మోహన్ రెడ్డి, నీకు 175 సీట్లు ఇచ్చావు, 11 సీట్లు వచ్చినాయి అంటే 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు, ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత డ్యామేజ్, అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళే ఈ కొడాలి నాని వంశీ వల్ల కొద్దిగా ఓడిపోయామని వాళ్ళు చెప్తుంటే నువ్వు ఇంకా ఎక్స్లో మాట్లాడుతున్నావు అంటే వంశీ గురించి నీ పిచ్చి ఇక పరాకాష్ఠకి చేరింది. ఇక దీన్ని బట్టి ఇవాళ నాకు ప్రతిపక్ష సీటు ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నావు. నాకు తెలిసి అవగాహనలో వంశీ అనేవాడు భువనేశ్వరి గారి గురించి ఎప్పుడైతే మాట్లాడాడో వాడిని నువ్వు ఇంటికి వెళ్ళి 4 కోస్తుంటే నీకు ఇవాళ ప్రతిపక్ష హోదా వచ్చే ఉండేదేమో. అది నా పర్సనల్ ఒపీనియన్. ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేదేమో. నువ్వు అలా చేయకుండా ఎంకరేజ్ చేయడమే కాకుండా మళ్ళీ అసెంబ్లీలో నీ చెంచాలను పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉండగానే ఆమె గురించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు నీకు 11 సీట్లు రావడానికి కారణం. నీకు ఇంట్లో వాళ్ళ గురించి విలువలు తెలియదు. ఇదే వంశీ, ఇదే నాని, వీళ్ళు మంచోళ్ళని చెప్పను నేను, వీళ్ళు సైకోలు. నిన్న అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, వంశీ నాని తెలుగుదేశం వాళ్ళు అని. ఓకే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భిక్ష పెట్టింది. మరి ఈ సైకోలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడలేదే? మాట్లాడితే మా నాయకుడు ఇమీడియట్లీ సస్పెండ్ చేసేవాడు. ఇదే వంశీని గన్నవరంలో దాసరి బాలవర్ధన్ రావుని ఏదో మాట్లాడాడంటే సస్పెండ్ చేశాడు. గత చరిత్ర మీకు తెలియదేమో, తెలుసుకోండి ఒకసారి. ఇదే వంశీని తెలుగుదేశం పార్టీలో ఉండగా పార్టీని సస్పెండ్ చేశాడు. అలాంటిది లేకుండా ఈ పిల్ల సైకోకి ఎప్పుడైతే నువ్వు మళ్ళీ మద్దతు ఇచ్చావో నీకు 11 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. ఇలాంటి వాడిగా ఇక్కడ 11 సీట్లు గెలిచావని. వంశీది ఒక నీచమైన చరిత్ర. ఇదే కొడాలి నాని వంశీ ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీ మీద ఎందుకు ఇలా మాట్లాడలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయరు దీన్ని. నువ్వు ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు. నీలాగా పిరికి పొందడం కాదు మేము. రెడ్ బుక్ తీసింది ఎక్కడ తీశాడు? లోకేష్ బాబు గారు గన్నవరంలో తీశాడు. రెడ్ బుక్లో నేను రాస్తున్నా, నా తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేదే లేదు అని. అంటే అప్పుడు ప్రభుత్వం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మీకు దమ్ముంటే ఆ రోజు అరెస్ట్ చేయొచ్చుగా. చెప్పి చేసాం మేము ప్రతిపక్షంలో ఉన్న హీరోలా చేసాం. మీలా దాక్కోలా, మీలా దాక్కొని మాట్లాడాలా. నువ్వు చెప్పావా? పాదయాత్ర తిరిగేటప్పుడు నువ్వు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు నేను అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నాయకుల్ని ఇళ్ల నుంచి రానియను, ప్రతిపక్ష నాయకులను దాడి చేస్తా, ప్రతిపక్ష నాయకులను చంపేస్తా, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడతానని నువ్వు దమ్ముగా చెప్పగలిగావా? మేము అందులో ఏం చెప్పాడు మా లోకేష్ బాబు గారు? నా తల్లిని అవమానించిన వాళ్ళు, నా పార్టీ కార్యకర్తల మీదకి వచ్చిన వాళ్ళు,
నా నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళని రెడ్ బుక్లో పెడతా అన్నాడు. నువ్వు ఇది నోట్ చేసుకో జగన్మోహన్ రెడ్డి, ఇది నోట్ చేసుకో.